సో ఇంకా మనకు టాక్సానమిక్ కేటగిరీస్లో మెయిన్గా క్లాసిఫికేషన్ ఇట్ ఇన్వాల్వ్స్ హైరార్కీ ఆఫ్ స్టెప్స్. ఈచ్ స్టెప్ ఈజ్ కాల్డ్ కేటగిరీ. సో ఇక్కడ మనకు టాక్సానమిక్ కేటగిరీస్లో టోటల్ క్లాసిఫికేషన్, మెయిన్గా క్లాసిఫైయింగ్ ఆర్గానిజమ్స్, ఇట్ ఇన్వాల్వ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ స్టెప్స్. ఈచ్ స్టెప్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఈజ్ కాల్డ్ కేటగిరీ. బట్ ఇక్కడ మనకు లోయర్ టు హైయర్ లెవెల్ కేటగిరీస్ మనము అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకు బేసిక్ వీటిని ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాము. స్పీసీస్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ స్టెప్ టాక్సానమిక్ కేటగిరీస్ మనము అరేంజ్ చేస్తే హైరార్కీ ఆఫ్ స్టెప్స్ లోయర్ టు హైయర్ లెవెల్ ఫస్ట్ స్పీసీస్ వస్తుంది. నెక్స్ట్ ఈ స్పీసీస్ తర్వాత జీనస్, ఇట్ ఈస్ సెకండ్ కేటగిరీ. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఫ్యామిలీ, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఆర్డర్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ క్లాస్. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే డివిజన్ ఆర్ ఫైలం. సో ఫైనల్ కేటగిరీ కింగ్డమ్. సో లైక్ దిస్ డిఫరెంట్ కేటగిరీస్ మనం వీ కెన్ అరేంజ్. సో ఇక్కడ ఏంటంటే హైరార్కీ ఆఫ్ స్టెప్స్ క్లాసిఫికేషన్లో మనకి ఈ డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మనకు ఉంటాయి. సో ఫస్ట్ ఇట్ ఈస్ స్పీసీస్, సెకండ్ కేటగిరీ ఈజ్ నోన్ యాజ్ జీనస్, థర్డ్ ఫ్యామిలీ, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ క్లాస్, ఫిఫ్త్ సిక్స్త్ వన్ డివిజన్ ఆర్ ఫైలం, నెక్స్ట్ సిక్స్త్ వన్ కింగ్డమ్. సో టాప్ పొజిషన్లో మనకి కింగ్డమ్. సో ఈ ఆల్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కింగ్డమ్, దట్ మే బీ ప్లాంట్ కింగ్డమ్ ఆర్ ఎనిమల్ కింగ్డమ్. జనరల్గా మనము ఒక్కొక్క క్యారెక్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే మెయిన్గా స్పీసీస్. సో ఇక్కడ మనం ప్రతి క్యారెక్టర్ కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ స్పీసీస్. సో స్పీసీస్, సో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్ నోన్ యాజ్ స్పీసీస్. సో స్పీసీస్ మనము ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇట్ కన్సిస్ట్ వన్ particular species, that may be plant or animal. They according to after following binomial system of nomenclature, first word is known as genus, second word is known as species. The species అనేది ఎవ్రీ ఆర్గానిజంలో మనకు ఒక పర్టికులర్ ఒక స్పీసీస్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రింజాల్ తీసుకుంటే సైంటిఫిక్ నేమ్ సోలానం మెలాంజినా. Solanum melangina, it is a scientific name of brinjal. ఇందులో మనకు అబ్జర్వ్ చేస్తే ఇందులో మెలాంజినా, ఇట్ ఈస్ స్పీసీస్. సో మెయిన్గా స్పీసీస్ అనేది టాక్సానమిక్ కేటగిరీలో ఫస్ట్ ద బేసిక్ యూనిట్, అంటే ఫస్ట్ మనకి ఉండే బేసిక్ యూనిట్ ఇన్ ద కేటగిరీ అనేది స్పీసీస్. జనరల్గా ఫర్ ఎవ్రీ మెలాంజినా ఇట్ ఈస్ ఎ స్పీసీస్. అలా మనం డిఫరెంట్ సైంటిఫిక్ నేమ్స్, సోలానం ట్యూబరోజం, పొటాటోలో ట్యూబరోజం, ఇట్ ఇండికేట్ దట్ ఈస్ స్పీసీస్. లైక్ దట్ ఎవ్రీ సైంటిఫిక్ నేమ్ ఇట్ కన్సిస్ట్ ఎ స్పీసీస్. ఇట్ ఈస్ ఫస్ట్ బేసిక్ కేటగిరీ. నెక్స్ట్ జీనస్, హౌ జీనస్ విల్ ఫామ్. మనకి ఇక్కడ ఏంటంటే జీనస్ ఈజ్ సింగులర్ వర్డ్. జెనేరా ఇట్ ఈజ్ ఏ ప్లూరల్ వర్డ్. మనకు జీనస్, జెనేరా. జీనస్, హౌ జీనస్ ఈజ్ ఫార్మ్డ్. ఇన్ జనరల్ జీనస్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఫ్యూ స్పీసీస్, అంటే కొన్ని స్పీసీస్, ఫ్యూ స్పీసీస్. జీనస్ అంటే అసెంబ్లీస్ ఆఫ్ స్పీసీస్, డిఫరెంట్ స్పీసీస్ కంబైన్స్ అండ్ ఫార్మ్స్ వన్ పర్టికులర్ జీనస్. అంటే జీనస్లో మనకు స్పీసీస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే జీనస్లో వన్ జీనస్ ఇట్ మే కన్సిస్ట్ మెనీ స్పీసీస్. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఒక జీనస్, వన్ జీనస్ ఇట్ మే కన్సిస్ట్ మెనీ స్పీసీస్, అంటే 2 or 3, ఆర్ సమ్టైమ్స్ వన్ జీనస్ ఇట్ మే కన్సిస్ట్ వన్ స్పీసీస్ ఆల్సో. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే సెకండ్ కేటగిరీ, దట్ ఈస్ జీనస్. సోలానం ట్యూబరోజం, ఇట్ ఈస్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పొటాటో. Solanum
tuberosum. It is a scientific name of potato. Next, another one, Solanum melangina. It is scientific name of brinjal. Solanum melangina. Another example తీసుకుంటే మనకు Solanum nigrum. Solanum nigrum. It is scientific name of Makoi or Kamanchi. So Makoi or Kamanchi. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఈ 3 డిఫరెంట్ సైంటిఫిక్ నేమ్స్ అంటే బైనామియల్ నామెన్క్లేచర్ ప్రకారము టోటల్ మనము జీనస్ స్పీసీస్ కనుక 3 డిఫరెంట్ ప్లాంట్స్ అబ్జర్వ్ చేస్తే పొటాటో, బ్రింజాల్, మ్యాకోయ్ ఆర్ కామంచి ప్లాంట్స్లో వీటన్నింటిలో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ దీస్ ప్లాంట్స్ దే కన్సిస్ట్ ఏ కామన్ జీనస్. చూడండి క్లియర్గా మనకు సోలానమ్ ట్యూబరోజం అంటే ఇక్కడ ఏంటంటే స్పీసీస్ అంటే యాక్చువల్గా మెనీ క్యారెక్టర్స్ విల్ బి సిమిలర్. అంటే ఈ ట్యూబరోజం మెలాంజినా నైగ్రమ్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మెనీ క్యారెక్టర్స్ విల్ బి సిమిలర్ క్యారెక్టర్స్, 1 or 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అందుకొరకే వాటికి మనకు సపరేట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ సపరేట్ స్పీసీస్ విత్ జీనస్. అంటే ఈ జీనస్ సోలానమ్ ఇట్ ఈస్ కామన్ జీనస్ ఫర్ 3 డిఫరెంట్ ప్లాంట్స్. అంటే ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే జీనస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఒక జీనస్ సోలానమ్ ఇట్ ఈస్ జీనస్. దిస్ జీనస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. అంటే స్పీసీస్ టుగెదర్ మెనీ స్పీసీస్ ఆర్ ఫ్యూ స్పీసీస్ టుగెదర్ ఫార్మ్ ఏ పర్టిక్యులర్ జీనస్. ఇది సెకండ్ కేటగిరీ. మనము ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తే జనరల్గా వాట్ క్యారెక్టర్స్ మనకంటే వాట్ విల్ మేక్ ఏ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ కనుక మనం ఒక కేటగిరీలో అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీ జనరల్గా ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ అసెంబ్లీస్, బికాజ్ ఆఫ్ యూనియన్ ఆఫ్ డిఫరెంట్ జెనీరా. ద ఫ్యామిలీ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ జెనీరా. జెనీరా ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము, ప్లూరల్ వర్డ్. అంటే మెనీ జెనీరా మేక్స్ వన్ పర్టికులర్ ఫ్యామిలీ. అంటే ఒక ఫ్యామిలీలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దట్ ఫ్యామిలీ ఇట్ కంటైన్స్ మెనీ జెనీరా. సో ఇక్కడ జెనీరాలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సొలనేసి ఫ్యామిలీ తీసుకుందాం. సొలనేసి ఫ్యామిలీ సో జనరల్గా సొలనేసి ఫ్యామిలీలో మనం అబ్జర్వ్ చేస్తే సో ఎట్ ప్రజెంట్ మనం ఫ్యామిలీ డిస్కస్ చేస్తున్నాం. ఈ సొలనేసి ఫ్యామిలీలో జనరల్గా ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ. సొలనేసి ఫ్యామిలీ జనరల్గా ఫ్యామిలీ వర్డ్ ఇట్ ఎండ్స్ విత్ ఏసీ. ఫ్యామిలీ వర్డ్ ఇట్ ఎండ్స్ విత్ ఏసీ. ఇందులో సొలనేసిలో మనకు జనరల్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని జెనీరా ఫ్యూ జెనీరా మేక్స్ వన్ ఫ్యామిలీ. ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సొలానమ్, సొలనేసి ఫ్యామిలీలో సొలానమ్ జీనస్. నెక్స్ట్ దతూరా, దతూరా మెటల్ ఉమ్మెత్త. సో దతూరా ఆల్సో ఏ జీనస్. సొలానమ్ ఆల్సో ఏ జీనస్. అంటే నెక్స్ట్ దాంతోపాటు మనకు నికోటియానా, నికోటియానా ఆల్ దీస్ ఆర్ జెనీరా. సో డిఫరెంట్ జెనీరా టుగెదర్ ఫార్మ్ ఏ ఫ్యామిలీ దట్ ఈస్ సొలనేసి ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ సో బికాస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ డిఫరెంట్ జెనీరా. సో నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఆర్డర్. మెయిన్గా ఫ్యామిలీ వాట్ బేస్డ్ ఫ్యామిలీ ఈజ్ క్రియేటెడ్ అంటే ఒక ఫ్యామిలీ మెయిన్గా బేస్డ్ ఆన్ వెజిటేటివ్ ఫ్యామిలీ ఇట్ కన్సిస్ట్. సో మెయిన్లీ ఫ్యామిలీ ఇట్ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఇక్కడ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఇందులో మనకు రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ మెయిన్గా. సో ఇక్కడ వెజిటేటివ్ క్యారెక్టర్స్, రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ మెయిన్లీ కన్సిడర్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ వెజిటేటివ్
అండ్ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని మనకు ఫ్యామిలీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ ఆర్డర్. ఒకవేళ ఆర్డర్ కనుక మనం చూస్తే, సో మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం, ఫ్యామిలీ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ జెనీరా. ఒక ఆర్డర్ డిస్కస్ చేద్దాం. సో అట్ ప్రజెంట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్డర్. ఆర్డర్లో మనకు ఆర్డర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యామిలీస్. డిఫరెంట్ ఫ్యామిలీస్ మేక్స్ వన్ ఆర్డర్. ఈ ఆర్డర్లో మనము డిస్కస్ చేస్తే ఏంటంటే, సో మెయిన్గా సొలనేసి ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఫ్యామిలీ. సొలనేసి. కన్వాల్వులేసి. సో జనరల్గా దీస్ ఆర్ కన్వాల్వులేసి, సొలనేసి, బోత్ ఆర్ families. Solanaceae and Convolvulaceae both are families. సో ఈ టూ ఫ్యామిలీస్ అనేవి ఎందులో పెట్టడం జరిగిందంటే పాలిమోనియల్స్. ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఆర్డర్. ఇక్కడ ఏంటంటే మనకు పాలిమోనియల్స్ అనేది ఒక ఆర్డర్. సో ఈ ఆర్డర్లో మనకు పాలిమోనియల్స్ ఆర్డర్లో వీ హ్యావ్ ప్లేస్డ్ two different families like Solanaceae, Convolvulaceae families. The order it is formed because of families అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసాం. సో మెయిన్గా నెక్స్ట్ క్లాస్. సో క్లాస్ విషయానికి వస్తే మెయిన్గా క్లాస్. సో అట్ ప్రజెంట్ మన హైరార్కీ స్టెప్స్ లోయెస్ట్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ వరకు మనం డిస్కస్ చేస్తున్నాము. మెయిన్గా క్లాస్ it is formed because of many orders, and different orders if combines one class will form. సో ఇందులో క్లాస్ విషయానికి మనం వస్తే మెయిన్గా ఎలా మనం క్లాస్ ఫామ్ అవుతుంది, డిఫరెంట్ ఆర్డర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్. మెయిన్గా క్లాస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, సో హియర్ మాల్వేల్స్ ఇట్ ఈస్ వన్ ఆర్డర్. ఇప్పుడు మనం క్లాస్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ఆర్డర్ ఆల్వేస్ ఎండ్స్ విత్, ఆర్డర్ ఏల్స్ వర్డ్తో ఎండ్ అవుతుంది. ఫ్యామిలీ అనేది ఏసీ వర్డ్తో జనరల్గా ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ఏసీ వర్డ్. సో ఇక్కడ మనం క్లాస్ విషయానికి డిస్కస్ చేస్తే మాల్వేల్స్ ఇట్ ఈజ్ వన్ ఆర్డర్. మాల్వేల్స్ ALES, Malveals is there. Next Rosales also a order. Next Polymoniales, all these are orders. Different orders makes one class. When మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ orders ends with ales. Class is formed because of union of different orders. E total orders they kept in one particular class, that is Dicotyledonnae. Dicot class. Dicotyledonnae it is a name of class. అంటే మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం ఏం చేయాలంటే, క్లాస్ అనేది క్లాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అసెంబ్లీస్ ఆర్ యూనియన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్స్. సో ఇక్కడ మనము నెక్స్ట్ వన్ ఏంటంటే డివిజన్ ఆర్ ఫైలం. జనరల్గా ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, ఇక్కడ డివిజన్ ఫైలం అనేది ఎందుకు టూ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీస్. సో ఒకే లెవెల్లో ఇన్ హైరార్కీ స్టెప్స్లో ఎట్ ఓన్లీ వన్ స్టెప్ ఇక్కడ డివిజన్ ఈజ్ దేర్, ఫైలం ఈజ్ దేర్. జనరల్గా ఫైలం వర్డ్ వి యూజెస్ ఫైలం ఇన్ ద ఎనిమల్ కింగ్డమ్లో మనము ఈ లెవెల్లో యూజ్ చేస్తాము. వేర్ యాజ్ డివిజన్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ plants. Division phylum based on the different types of organisms we have to use. మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ డివిజన్ తీసుకుంటే, ఒక ప్లాంట్ డివిజన్ జనరల్గా ఎలా ఉంటుందంటే,
Division, it is formed because of classes. So ikkada classes combines and forms one division. So ikkada endante division lo manaku main ga class monocotyledony కనుక మనం ఒక క్లాస్ తీసుకుంటే నెక్స్ట్ దాంతోపాటు అనదర్ క్లాస్ డైకాటిలెడానీ, మోనోకాటిలెడానీ, డైకాటిలెడానీ. సో ఇక్కడ మనకు దీస్ ఆర్ టూ క్లాసెస్. ఈ టూ క్లాసెస్ టుగెదర్ ఫార్మ్ ఏ డివిజన్. సో మనకి ఈ డివిజన్ ఏంటంటే స్పెర్మటోఫైటా. ఇట్ ఈస్ ఏ డివిజన్. అంటే మనకి ఏంటంటే డివిజన్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్. అంటే కొన్ని క్లాసెస్ టుగెదర్ ఫార్మ్స్ ఏ డివిజన్. నెక్స్ట్ ఇందులో ఫ్యూ డివిజన్స్, మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. ఫ్యూ డివిజన్స్ టుగెదర్ ఫార్మ్స్ ఏ కింగ్డమ్. మనకు ఇది కింగ్డమ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిజన్స్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకు కింగ్డమ్ ఇట్ ఆక్యుపైస్ హైయెస్ట్ పొజిషన్. జనరల్గా మనము ఫ్రమ్ బేస్ టు ఎపెక్స్, ఇలా మనం బేస్ టు ఎపెక్స్ కనుక మనం చూస్తే గ్రాడ్యువల్లీ సిమిలారిటీస్ ఫ్రమ్ స్పీసీస్ టు కింగ్డమ్, గ్రాడ్యువల్లీ సిమిలారిటీస్ డిక్రీజెస్. అంటే ఇక్కడ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పీసీస్ కనుక చూసుకుంటే అందులో సిమిలారిటీస్ ఉంటాయి. సో గ్రాడ్యువల్లీ జీనస్, సో ఫ్రమ్ బేస్ టు అంటే స్పీసీస్ టు కింగ్డమ్ వరకు మనకు ఇలా కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ బేస్ టు ఎపెక్స్, ఇక్కడ లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ ఇఫ్ విల్ అబ్జర్వ్ సిమిలారిటీస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అంటే ఇక్కడ ఆర్డర్స్లో మన క్లాస్లో చూస్తే ఆర్డర్స్లో సిమిలారిటీస్ కొద్ది ఎక్కువగా ఉంటాయి. సో క్లాసెస్లో సిమిలారిటీస్ తక్కువగా ఉంటాయి. ఇఫ్ విల్ టేక్ ఎనీ కేటగిరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీసీస్ నుంచి మనకు కింగ్డమ్ వరకు ఇఫ్ విల్ టేక్ ఎనీ కేటగిరీ ఫ్రమ్ ఇక్కడ లోయర్ కేటగిరీ కన్సిస్ట్ మోర్ సిమిలారిటీస్. అంటే ఆర్గానిజమ్స్ మధ్యలో కానీ వాటి నెక్స్ట్ కేటగిరీస్ మధ్యలో కానీ సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి. బట్ వేరేజ్ కింగ్డమ్ అంటే ప్లాంట్ కింగ్డమ్. సో ఇవన్నీ వీటికన్నిటి కలిపి ఇప్పుడు మనం ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి కింగ్డమ్ ఇట్ ఈస్ ప్లాంట్ కింగ్డమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎనిమల్, ద కింగ్డమ్ ఎనిమల్ కింగ్డమ్. సో డివిజన్ ప్లేస్లో మనము ఫైలం అనేది యూజ్ చేస్తాము. అంటే మనకు పొరిఫెరా, ఇక్కడ మనము ఫైలంలో మనకు జనరల్గా ఎనిమల్ కింగ్డమ్లో ఫైలం అనే వర్డ్ యూజ్ చేస్తాము. అంటే ఈ కింగ్డమ్లో మనకు ఫైలం సింగులర్, ఫైలా ప్లూరల్. ఇక్కడ ఫైలంలో మనకు జనరల్గా డిఫరెంట్ ఫైల్ ఆర్ దేర్. పొరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటీ హెల్మెంతిస్, నిమాటీ హెల్మెంతిస్, అనిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకానోడెర్మాటా అని మనకు డిఫరెంట్ ఫైలా అనేవి ఉంటాయి. ఆల్ దీస్ ఫైలా టుగెదర్ మేక్స్ వన్ కింగ్డమ్. దట్ కింగ్డమ్ ఈజ్ ఎనిమల్ కింగ్డమ్. ఇక్కడ డిఫరెంట్ డివిజన్స్ మేక్స్ ఏ కింగ్డమ్, దట్ ఈస్ ప్లాంట్ కింగ్డమ్. సో ఇక్కడ మనకు సిమిలారిటీస్ అనేది స్పీసీస్ టు కింగ్డమ్. ఇక్కడ మనకు గ్రాడ్యువల్ ఇక్కడ సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి. మనం కింగ్డమ్ వెళ్ళే కొద్దీ ఇలా సిమిలారిటీస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఇది మనకు టాక్సానమిక్ కేటగిరీస్. సో మనం ఇప్పుడు టోటల్ టాక్సానమిక్ కేటగిరీస్ బేస్డ్ టోటల్ ఒక ఫ్యూ ఆర్గానిజమ్స్, దేర్ సైంటిఫిక్ నేమ్స్, జీనస్, స్పీసీస్, క్లాస్, ఆర్డర్, ఇవన్నీ కూడా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. Now at present organisms with their taxonomic categories. అంటే మనము టోటల్ 4 ఎగ్జాంపుల్స్, మనకి ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్, మ్యాన్, హౌస్ ఫ్లై, మ్యాంగో అండ్ వీట్. సో జనరల్గా ఏంటంటే ఈ టోటల్ 4 ఎగ్జాంపుల్స్, సో కామన్ నేమ్స్, బయాలజికల్ నేమ్స్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం ఆర్ డివిజన్. మనం ఈ వీటిలో ఏం చేస్తున్నామంటే టోటల్ 4 డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ టాక్సానమీ
categories. And taxonomic categories will be different for different organisms. First, serial number 1. So ikkada common name man. So common name man observe cheste biological name of human being Homo sapiens. Ikkada man biological name, biological nothing but scientific name. So ikkada Homo sapiens. So Homo sapiens Linnaeus first coined the word. So manaku scientist name anedi we are not discussing. So ikkada biological name of man Homo sapiens. Genus observe chese genus of human being Homo. Manaku already we know very well about genus and species. In the biological name or in scientific name, in general, genus will be the first word. E Homo word is genus. Sapiens is species, but species column is not there. ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ sapiens, domestica, so indica, triticum vulgare. All these ఇక్కడ vulgare, indica, domestica, sapiens, all these 4 words they are species. So మనకు species column we are not given. ఇక్కడ మనం we are discussing about genus. సో ఇక్కడ Homo sapiens కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే genus Homo ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ genus. మనకి ఇక్కడ నెక్స్ట్ మ్యాన్ ఫ్యామిలీ Hominidae. It is the family of man. Next order of man Primata, it is order of man. Next class of man Mammalia, mammals. So phylum, if you see here phylum of human being, that is Chordata. మనకు జనరల్గా సో దీస్ 2 man and housefly belongs to animal kingdom. That's why we are using that is phylum word. For next 2 examples ఏంటంటే ఇందులో సో ఈ 2 examples అనేవి దే belongs to plant kingdom. అందుకొరకి ఇక్కడ phylum or division column is there. సో ఇక్కడ మనకు man phylum is Chordata. It is phylum of man. Second example, the housefly, insects, Arthropoda phylum. It belongs to Arthropoda phylum. So housefly biological name Musca domestica. It is scientific name of housefly. ఇక్కడ చూస్తే ఫస్ట్ లెటర్ జీనస్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ species first letter starts with small letter. Housefly scientific name or biological name Musca domestica. ఇక్కడ genus name of housefly, it is Musca. First word it is Musca. Next family Macidae. Order Diptera order. Class Insecta. Phylum Arthropoda. అంటే మనం earlier we discussed in diverse the living world. The diversity in the living world, Arthropoda phylum, it consists of more than 10,25,000 species organisms found in Arthropoda phylum. It is very largest phylum in the animal kingdom. మనకు జనరల్గా 1.2 million species so far scientists discovered, described and given a proper scientific names to almost all organisms. 1.2 million species animal kingdom lo a single, this is phylum Arthropoda phylum. General Arthropoda phylum, it consists total 10,25,000 species so far identified, discovered and given the proper scientific names. This is taxonomic categories of total housefly. So third example ఏంటంటే mango. సో ఇక్కడ mango scientific name Mangifera indica. Scientific name otherwise known as biological name Mangifera indica. It is scientific name of mango. సో ఇక్కడ mango genus, mango plant genus
mango plant genus, it is Mangifera. Species name, that is Indica. Generally ikkada after genus family we can see family Anacardiaceae. ఆల్రెడీ మనము ఫ్యామిలీ డిస్కస్ చేసినప్పుడు హైరార్కీ స్టెప్స్లో ఫ్యామిలీ ఇట్ ఎండ్స్ సఫిక్స్, సో సఫిక్స్ ఏసీ. ఏసీ వర్డ్ జనరల్గా ప్లాంట్ ఫ్యామిలీస్లో జనరల్గా అబ్జర్వ్ చేయవచ్చు. Anacardiaceae. Anacardiaceae, it is a family of mango. Mango plant, it belongs to Anacardiaceae family. Order, if you'll observe, Sapindales. ఇందులో Sapindalesలో జనరల్ ఇక్కడ ALES ఏల్స్ వర్డ్. మనకు ఆల్రెడీ ఆర్డర్ ఇన్ జనరల్ ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్లో orders in general they ends with ales, whereas family ends with AC, Poaceae, Anacardiaceae, Malvaceae, Cisalpinaceae, Liliaceae, Fabaceae. Like the total families, maximum the families ends with AC word. Ikkada Sapindales, it is ఏ ఆర్డర్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్. క్లాస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ డైకాటిలిడానే. మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ రెండు కూడా వీఆర్ డిస్కసింగ్ వన్ ప్లాంట్ మోనోకాటిలిడానే, అనదర్ ప్లాంట్ డైకాటిలిడానే క్లాసెస్ ప్లాంట్స్. సో ఫస్ట్ మనము మ్యాంగో ప్లాంట్ క్లాస్ ఇఫ్ విల్ అబ్జర్వ్ ఇట్ ఈస్ డైకాటిలిడానే క్లాస్. డివిజన్, ఇక్కడ మనం we should not use phylum. So division of mango plant, spermatophyta. Spermatophyta division specialty, seed bearing plants, seeds producing plants belongs to spermatophyta division. So it are seed bearing plant kabatti total they are placed in the spermatophyta division. ఇక్కడ మనకు లాస్ట్ ఫైనల్ మనం వీట్ ప్లాంట్ అబ్జర్వ్ చేస్తే వీట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్ ప్లాంట్ ఈజ్ ట్రిటికమ్ వల్గేర్. ఇట్ ఈజ్ నేమ్ ఆఫ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్. జనరల్గా మనము ట్రిటికల్ వల్గేర్లో జీనస్ ట్రిటికమ్ ఇట్ ఈజ్ జీనస్ ఆఫ్ వీట్ ప్లాంట్. సో ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తే Poaceae, it is name of scientific name of wheat. Ikkada here also AC word is there, Poaceae. So order of wheat plant if you'll observe Poales, ALES, ales we can observe. Ikkada next class of wheat plant Monocotyledone. Monocotyledone means it is an example for monocots. How, what based way we can divide whether it is dicot monocot అంటే మనకు ఫెమిలియర్ డిఫరెన్సెస్ తెలుసు. ఇక్కడ వీట్ మోనోకాట్స్ దే కన్సిస్ట్ సింగిల్ cotyledon in the seed, but dicots consist 2 cotyledons in the seed. So monocots usually exhibits parallel venation, usually majority of the monocots. Dicotyledone, majority of the plants exhibits reticulate venation. Next, monocots they exhibits fibrous root system. Dicots they exhibits tap root system and fibrous root system. ఇందులో డిఫరెంట్ రూట్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని బట్టి మనకు క్లాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వీట్ ప్లాంట్ క్లాస్ ఇట్ బిలాంగ్స్ టు మోనోకాటిలెడాని. వీట్ ప్లాంట్ డివిజన్ స్పెర్మటోఫైటా. ఇట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మనకు స్పెర్మటోఫైటా మోనోకాట్ ప్లాంట్. స్పెర్మటోఫైటా ఇట్ కన్సిస్ట్ మోనోకాట్స్ డైకాట్స్. స్పెర్మటోఫైటాలో క్లాసెస్లో మనకు ఈ డివిజన్ స్పెర్మటోఫైటాలో ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ included in this division. And taxonomical aids, there are 4 major aids are there.
First, herbarium. Second, taxonomical aid, botanical garden. Third taxonomical aid is museum. Fourth one, keys. ఇందులో మళ్ళీ చిన్న sub topics also there. So first, herbarium. How herbarium helps to identification of different plants. ఇందులో మనకు taxonomical aids important function ఏంటంటే they are useful for identification of different types of plants and animals. So ఇందులో first taxonomical aid is herbarium. So here herbarium, mainly importance of herbarium. So herbarium mainly it consists different types of plants. Herbarium preparation method ఏంటంటే first we have to take one herbarium sheet. So at present we are discussing about preparation of herbarium. So this is known as herbarium sheet. First we have to collect a plant twig or branch. So a small branch we have to collect from a plant. If the leaves are there, so few leaves should consist that branch or twig. If the flower it is there, it is preferable. So flower it is not mandatory. So that small twig or branch of the plant we have to select. So first method at the time of preparation of herbarium, first we have to collect a small plant, collection, then pressing and drying, and afterwards preservation on the herbarium sheet. So for example, if it is a plant twig with leaves are there, first this a plant twig or branch with inflorescence we have to collect. Collected plant herbarium, so at the collected plant material that first we have to preserve in one place. So a preserve చేసే ముందు కొన్ని steps follow కావాలి. First collection, after collection pressing between, so in the normal papers between we have to place one that plant twig, అంటే అక్కడ మనం preserve చేసేటప్పుడు కొన్ని steps మనం follow కావాలి. First collection, then here so pressing and drying, so preservation. So ఈ methods follow కావడం వల్ల మనకి ఏంటంటే we can prepare a herbarium sheet. So herbarium usually it helps to identification of the plant. So mainly herbarium it consists of few important things. అంటే ఇక్కడ herbarium sheet మీద మనకు so here different details we have to write, where we have collected, locality, family of the plant. అంటే ఈ particular herbarium sheet, herbarium it consists different information about the particular plant. జనరల్గా ఒక ప్లాంట్ మనం తీసుకుంటే అందులో ఫస్ట్ కామన్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్, ఎవ్రీ ప్లాంట్ ఇట్ కన్సిస్ట్ ఎ కామన్ నేమ్. రీజనల్ నేమ్ అంటే పర్టికులర్ రీజన్లో ఒక డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది ప్లాంట్స్. సో రీజనల్ నేమ్. నెక్స్ట్ బయాలజికల్ నేమ్. బయాలజికల్ నేమ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సైంటిఫిక్ నేమ్, అంటే శాస్త్రీయ నామం. అంటే ప్రతి ప్లాంట్కి మనము అకార్డింగ్ టు లినియస్ క్లాసిఫికేషన్ ఏంటంటే మనకు బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ ప్రకారము బయాలజికల్ నేమ్ అనే వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ సైంటిఫిక్ నేమ్. సో దట్ సైంటిఫిక్ నేమ్ ఆర్ బయాలజికల్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్ వీ హ్యావ్ టు రైట్ ఆన్ ద హెర్బేరియం షీట్. సో దానితో పాటు క్లాస్, నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాంట్, సో కలెక్టెడ్ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ కలెక్షన్, వేర్ యూ కలెక్టెడ్, లొకేషన్ అంటే వేర్ యూ కలెక్టెడ్ ద పర్టికులర్ ప్లేస్. Total details will be written on the herbarium sheet. Because of this herbarium, what happens? It is easy to identify different types of known plants. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ప్లాంట్స్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్రిజర్వింగ్ ఆన్ herbarium sheets. జనరల్గా herbarium it helps to identify the different plant species. That's a quick referral system of classification కు మనము herbarium తీసుకుంటాము. Quick referral system of classification. ఈ herbarium sheets after collection, after preparation of herbarium sheets, universally accepted system of classification, but we have to arrange a particular order, and according to the
సో మనకు కేటగిరీస్ బేస్ చేసుకొని ప్లస్ అకార్డింగ్ టు ది ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ దే ఆర్ అరేంజ్డ్ ఏ సిస్టమేటిక్ మేనర్. జనరల్గా హెర్బేరియం టోటల్ వరల్డ్ వైడ్ ఏ ఫేమస్ హెర్బేరియం సెంటర్ is there, that is Royal Botanical Garden. It is one largest herbarium center. So worldwide famous herbarium center, that is RBG. It is abbreviated as RBG, Royal Botanical Garden. This Royal Botanical Garden, it is located in the Kew. It is the place in the England. The England Kew place. So Royal Botanical Garden is there. It is only largest herbarium center in the world. Total worldwide largest herbarium center means that is Royal Botanical Garden, Kew, that is located in the England. So ఈ రాయల్ బొటానికల్ గార్డెన్లో టోటల్ హెర్బేరియం షీట్స్, సో మెనీ మిలియన్ ప్లాంట్స్ ఆర్ దేర్. సో మెనీ మిలియన్ ప్లాంట్స్ స్టిల్ ఎట్ ప్రజెంట్ preserving. The worldwide scientists for the study, for identification purpose, they are using Royal Botanical Garden herbarium సెంటర్లో ఉన్న షీట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంటే ప్లాంట్ మెటీరియల్ ఫర్ ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ purpose. Total except in Royal Botanical Garden you can't find these many number of plants in the world. So అందుకొరకు మనకు famous herbarium center located in, అంటే that is Royal Botanical Garden. Present ఇంకొకటి ఏంటంటే మనము at present we are using digital herbarium also. Digital herbarium, it provides analogous study and a total worldwide, so newly identified plants, so that images preserved in the computers and the digital images. Total computers lo manamu plant images, flower images, leaves, root system, images total will be preserved in the computers. That herbarium also there, that is digital herbarium. ఇది taxonomic aid లో ఫస్ట్ కాన్సెప్ట్. All these taxonomical aids, they are helpful for identification, classification of the organisms. Second taxonomical aid is botanical garden. Botanical garden, it is second taxonomical aid. The botanical garden, it is a type of ex situ protection or preservation. మనకు preservation methods two types: in situ preservation, ex situ preservation. Ex situ preservation అంటే so preservation of the plants away from their natural habitats. అవి exactly wherever they are present, if you protect the plants in particular place wherever they are living, that protection or preservation is known as in situ preservation. But botanical gardens, these are best example for ex situ preservation. Generally botanical garden lo we can find a living plants are preserved in botanical garden. So living plants, so usually they are also useful for classification of the different plants. In the botanical garden lo we can find only plants. The artificial places lo manamu we can grow the different plants for identification and classification purpose. So generally botanical garden lo every plant, it consists of some basic information. Generally plant lo ee botanical garden lo every plant it is tagged with a little bit information. Information అంటే name of the plant. Generally ఈ information అనేది ప్రతి plant కు ఉంటుంది, name of the plant. Next second one,
scientific name, next family. These are preliminary information about plant. So name of the plant, scientific name, and the plant belongs to which family, that is tagged to a particular plant. And the botanical gardens kuda manaku, they are highly useful for classification of the different types of plants and identification. If any scientist if identifies a particular plant, so whether it is new or existing variety, ante we have to approach either herbarium center or botanical garden, then only we can identify, and whether it is new or already known to the scientists అనే ఇన్ఫర్మేషన్ మనకు క్లారిటీ వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఫేమస్ బొటానికల్ గార్డెన్ దట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద ఇంగ్లాండ్, దట్ ఈజ్ రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ botanical garden that is located at the already Q we discussed in the England herbarium. So there we can find botanical garden also, that is Royal Botanical Garden. It is famous botanical garden. Indulo manam general ga what we can find, living plants, the plants with a little bit information, preliminary information. It is that information we can find for every plant. దానితో పాటు మనకు few more important gardens are located in our India, that is National Botanical Research Institute, that is located in our India. National Botanical Research Institute, that is located in our India. ఇవన్నీ కూడా మనకు botanical garden. Next topic, taxonomical aid, museums. ఈ museums and botanical garden and as well as herbarium, all these are useful for classification of different newly identified organisms. Third, taxonomical aid is museums. In general, museums where we can find in the colleges and schools. So general museums ane place lo manamu in our language what we are using, laboratories, botany, zoology laboratories, manam biology laboratories we can find in the schools and colleges, that is museum. But ikkada museum importance, if the plant is preserved, living plant material if will preserve, that is under botanical garden. ikkada museum lo em chestamante in general we use as specialized containers or bottles. So ikkada it is a bottle is there. In this bottle we have to take a preservative solution, generally that is known as formalin solution. It consists of different types of other chemicals. In this formalin solution we can preserve either plant or animal material. So directly we can, if it is small animal, we can preserve in the bottle or containers. Specialized bottles or containers we have to use at the time of preparation of specimen. So it is known as specimen. This specimen, what it consists a preservative solution. Whatever material, whatever plant material we want to preserve, we can preserve in this formalin solution. For example, if you want to preserve a leaf, that is bryophyllum leaf. Bryophyllum leaf, it is best example for epiphyllous birds. Leaves also they produce as birds. They are epiphyllous birds. Vegetative propagation, they play a vital role in vegetative propagation. Whatever leaf we want to preserve with epiphyllous birds, that leaf we have to attach to a glass. So this leaf we have to attach, then this one we have to place in the formalin
solution. So what happens? So it is tightly fixed with airtight lid. So tightly we have to fix a lid. So this material discoloration takes place. The color it loses. But this one we can preserve many years, 20-30 years also we can preserve, as this structure will be there. So that is the importance of museum. Museum, it consists collected either plant or animal materials in the specialized containers. This is also, it provides useful for classification of the organisms, and we can study about this particular organisms. Generally museums are set up in colleges and as well as schools. So at present we are preserving in the museum dried plant material and as well as animal materials also. Few animals, few plants also we are preserving as dry material in the museum. So manaki indulo formalin solution lo we can preserve the materials, and as well as dried material also. Insects, usually insect boxes, a specialized boxes will be there for insects for preservation, because insects body chitinous wall will be there. So ikkada manaki insects also we can preserve in specialized boxes, containers. First we have to collect insects. After killing, with the help of pins, we can preserve in insect boxes insects that we can preserve in the museum. So mainly keys, they are useful for taxonomical aids. Keys are based on similarities and dissimilarities. Similarities and dissimilarities. Usually, indulo manaku keys lo two contrasting characters are considered. One character, it is acceptable character. Another character is rejectable character. So both characters are known as couplets. So ikkada manaku couplet word anedi vastundi ikkada. So mainly keys are based, they are taxonomical aid based on similarities and dissimilarities. We have arranged the organisms. So ikkada manaku the total two characters are considered. So ikkada one character it is acceptable character, another character is rejectable character. So both the characters together known as couplet. In the case, in the couplet, each statement is known as lead. Each statement in the couplet is known as lead. So another taxonomical aids also we are using, that is flora, manuals, monograph. All these are we are using at the time of classification of organisms. Mainly flora, it consists information about habitat and a distribution of different types of organisms in one particular area. So flora, it contains information about different organisms present in one particular area. Habitat and distribution of different types of plants in one particular area, that is flora. Next, manuals. Manuals usually contain, the manuals are small books, they are useful for ready reference. The manaku classification time manuals kuda use cheyavuchu. Manuals are small books, specially designed for quick reference, and easy-ga, very fast-ga manamu reference cheyadaniki manuals మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ monographs. Monographs usually it contains information on any one taxon. Monograph అనేది మనకి it consists information on one taxon. ఇవన్నీ కూడా మనకు taxonomical aids. All these are taxonomical aids are useful for classification. At the time of classification they helps to get the information. So ikkada mainly what is the scientific name of mango plant? Scientific name of mango plant here. 4 options are there, different plants and their scientific names.
First scientific name Solanum tuberosum. Second scientific name Solanum melongena. Third scientific name Mangifera indica. Fourth scientific name Datura metal. So here mango scientific name is Mangifera indica. It is correct. Already in the taxonomic categories we discussed about this scientific name Mangifera indica. Now we are going to discuss about other scientific names, common names. Solanum tuberosum, scientific name of potato. Solanum melongena, it is scientific name of brinjal. Datura metal, scientific name of Datura or thorn apple. But generally మనము elimination methods కూడా మనం ఫాలో కావచ్చు. అంటే if you know other options, so generally elimination method లో మనము we can eliminate all other options. Finally we can find out correct scientific name, that is Mangifera indica. Mango scientific name. So next one more example. Find out correct scientific name according to ICBN norms. So ikkada second bit, find out correct scientific name of Datura plant with ICBN rules. So find out correct scientific name of Datura plant with ICBN rules. Already ICBN rules we have discussed. So at present the scientific name will be same, but according to ICBN norms we have to find out correct scientific name. Here first option Datura metal, second Datura metal, third option here Datura metal. ఇక్కడ మనకు third option Datura metal, but it is underlined with single sentence. Fourth option like this. So if you observe carefully, ikkada scientific names of Datura, ikkada 4 options are given, but all 4 options are same name is there. So first ikkada Datura metal, here also Datura metal, 4 options, but indulo differences, how we have to find out correct scientific name of Datura plant according to ICBN norms. So ikkada first why it is correct, why it is wrong, total anni carefully observe cheste, it is genus name. Second word is species is there. So genus first letter capital letter is there, species first letter also capital letter is there. ఇప్పుడు మనం కేర్ఫుల్గా అకార్డింగ్ టు ICBN నామ్స్ మనం స్టడీ చేస్తే ఇక్కడ స్పీసీస్ ఫస్ట్ లెటర్ షుడ్ బిగిన్ విత్ స్మాల్ లెటర్. సో ఇక్కడ ఇట్ ఈస్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్, సో ఇట్ ఈస్ రాంగ్. Datura scientific name, genus and species, both the words started with capital letter, so it is 100% wrong. So second option we are going to observe. So second
scientific name, second option, ఇది కూడా datura metal. But we are going to find out whether it is correct or wrong according to ICBN norms. ఇక్కడ genus first letter small letter is there. Species first letter also small letter is there. Actually in the binomial system of nomenclature, genus and species, they have to start with different letters. So genus capital letter, here small letter, but ikkada both are small letters are there. Genus first letter started with small letter, species first letter also small letter, so it is 100% wrong. So ikkada manaku third option, if you observe carefully, ikkada datura metal. So manamu already discuss చేశాము, genus capital letter started, species first letter small letter is there, but genus and species should be underlined separately, and a single underlining word is there. Single underlining word means it is also wrong. Next, individually should according to ICBN norms ఏంటంటే genus and species they have to underline individually. So akkada single line ఉంది కాబట్టి underlining word, it is wrong. Fourth option, carefully if you will observe, it is written in the italics. Italics లో ఉంది, plus genus first letter capital letter is there, species first letter small letter is there. So ikkada according to ICBN norms it is 100% correct. So like this we can find out correct options.